ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాము. సో దీంట్లో భాగంగా ఇంతకుముందు మన కళాకారులు కానీ మన లోకల్ కానిస్టేబుల్ కానీ అందరూ మాట్లాడారు. సో మనం ఇంతకుముందు కూడా ఇది 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక వారం ఈ థీమ్ మీద చాలా రకరకాల కార్యక్రమాలు చేసాము. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో. సో ఎందుకు ఇది మాట్లాడాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ మీరు కూడా అనుకుంటున్నారు కదా, సరే మాకు పిలిపిస్తున్నారు, మళ్ళీ అదే వీడియో చూపిస్తారు, మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అది చాలా కామన్ టాపిక్ కదా, సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు మాట్లాడుతున్నాము? ఇంతకుముందు మేడం ఓన్లీ 2 రకంగా చెత్త విడి చేసి ఇచ్చిన వాళ్ళే తడి చెత్త, పొడి చెత్త. కానీ అది కాకుండా ఇప్పుడు 4 రకంగా చేసి మీరు మా గ్రామ పంచాయత్ సిబ్బందికి ఇవ్వాలి. అది మీరు ఇంట్లో ఇచ్చిన తర్వాత, ఇంటి నుంచి ఇచ్చిన అప్పుడే మీరు వేడి చేసిస్తే సగం పని మనకి అక్కడనే అయిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, చాలా మంది లోకల్ నాయకులు కూడా ఉన్నారు. ప్రతి గ్రామంలో మనం అన్ని చోట డంప్ యార్డ్కి స్థలం ఇచ్చాము. కానీ స్థలం ఇచ్చిన ఏమవుతుంది? డైలీ చెత్త తీసుకొని అక్కడే పడేస్తే అది కూడా మొత్తం నింపినాక ఫుల్ అయింది. ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ భాగంగా మనం we have gathered here. Sir, brief description of our district, sir. Sir, हमारे पास यहाँ पे 5 नेशनल हाईवेज हैं सर, 2 स्टेट हाईवेज हैं, जिसका टोटल किलोमीटर 250 किलोमीटर एरिया है. लास्ट ईयर सर 24 में सर हमारे 660 एक्सीडेंट्स हुए यहाँ पर, जिसमें 280 डेथ्स हुआ सर टोटल. 2025 में सर ये फिगर 20% डाउन होके वी हैव 250 डेथ्स सर. बट all of Telangana sir, Medak, because of this geography sir, we are facing one of the highest number of accident and deaths sir. Sir, regarding this previous Arrive Alive program, multiple events were done by this police and other departments sir, related to identification of black spots sir. Sir, अभी हमारे पास 46 black spots identified है sir, जिसमें Arrive Alive में विलेज रोड सेफ्टी कमेटी बनाया गया सर. ఏదైతే ఉందో పెడదారి పట్టకుండా డ్రైవింగ్లో కానీ లేదా ఇంకా ఏదో విషయాలు డ్రగ్స్ విషయాల్లో కానీ లేదా ఇంకేదో విషయాల్లో కానీ పెడదారి పట్టకుండా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పెద్దలందరూ మనకు వివరంగా వివరిస్తారు సార్. ఇదే విధంగా నేను ఈ వేదిక నుంచి నేను అడిషనల్ డీజీపీ గారికి నేను ఒక ప్రత్యేకమైన విన్నపం చేస్తున్నాను సార్. మా మాసాయిపేట మండలి ఏర్పడి సుమారు 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాల కాలంలో మాకు ఈ మధ్యన ఈ 2.5 years పూర్తి స్థాయి మండలం ఏర్పడింది సార్. గతంలో గత ప్రభుత్వం రెవెన్యూ మండలం ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయి మండలం ఇచ్చింది. కానీ మాకు ఒక పోలీస్ స్టేషన్ ఇవ్వాలని మేము ఈ సభా వేదిక నుంచి సవినయంగా మనం చేస్తున్నాం. తాగి వాహనాలు నడపరాదు. నేను బయటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు తోడు ఉండేవారు. మా నాన్న యాక్సిడెంట్లో మా నాన్న చనిపోయిన లోటు ఎవరు తీర్చలేరు. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎన్నో కుటుంబాలు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి రోడ్డున పడ్డాయి. కావున మరియు ఆర్డీఓ గారికి మరియు సర్పంచ్ రామకృష్ణ గారికి నమస్కారం. ప్రతి ఏటా మనము జనవరి 1 నుంచి 30 వరకు రోడ్ సేఫ్టీ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాము. అది కాకుండా ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక చేస్తున్నాము. అందులో భాగంగా మనకు ఈ వేదికపై ప్రసంగించే ఉద్దేశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మన సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ఈ ప్రణాళికలోని భాగంగా మనం కొత్తగా ఈరోజు నేర్చుకునేది ఏమి లేదు. దీంట్లో నమస్కారం. ఈ ప్రోగ్రానికి వచ్చిన ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. మే 5, 2025 మా భర్త చనిపోయాడు. నేను జిఎంఆర్ పని చేస్తుండగా ఇసుక కొడుతుండగా మిషన్ కొడుతుండగా మేము పని చేస్తుంటే లారీ వచ్చి అదేవిధంగా ఆర్డీఓస్, డిఎస్పీస్, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచులు, ప్రజలు, మహిళా సంఘాలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.
ఇది చాలా మంచి కార్యక్రమం. మనం 99 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటిదాకా దీనికి సంబంధించి కూడా మనకు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమాల గురించి మనకు పెద్దలు వివరిస్తున్నారు. ముఖ్యంగా నాకు సంబంధించి కూడా ఈరోజు మనకు ప్రత్యేక గ్రామ సభ అనేది ఇంకొక సబ్జెక్ట్ కూడా మనకు ఉంది. 2 గ్రామ సభలు సేమ్ ఉండడం వల్ల ఆ గ్రామ పంచాయతీ నుంచి నిర్వహించాల్సినటువంటి ప్రత్యేక గ్రామ సభ కూడా ఈరోజు ఇక్కడే మనం నిర్వహిస్తున్నాం. అలాగే గౌరవనీయ కలెక్టర్ గారు పద్మ సింగ్ గారు, అలాగే ఆర్టీఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్టీఓ గారు, ఇతర అధికారులు, అలాగే ఇక్కడ వచ్చేసిన మాసేపేట గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. సో 2011 తీసుకొని మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారంటే ట్రాఫిక్ వల్ల చాలా మంది చనిపోతారని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మన దేశంలో చూసినట్టయితే ప్రతి సంవత్సరం 160,000 మంది చనిపోతున్నారు. 160,000 మంది మన దేశంలో చనిపోతున్నారు యాక్సిడెంట్ల వల్ల. అలాగే 3 లక్షల 3.5 లక్షల మంది గాయపడుతున్నారు. అట్లాగే మన తెలంగాణ విషయాలకు వస్తే ఎవ్రీ ఇయర్ 7,000 మంది చనిపోతున్నారు. అలాగే 15,000 మంది దాకా గాయపడుతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. మన జిల్లాకు వస్తే కూడా డైలీ ఒకరు చనిపోతున్నారు. అట్లీస్ట్ ప్రతిరోజు కూడా ఒకరు చనిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల. మనం ఉన్నది 21 మండలాలు. ఈ 21 మండలాలు కూడా ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు. ఒక 5-6 మంది గాయపడుతున్నారు. అంతే కదా, అంతే తేడా. సో యాక్సిడెంట్కు పేద గొప్ప అనే విషయం ఏది ఉండదు కదా, ఎవరికైనా వస్తుంది. ఇంకొకటి యాక్సిడెంట్ అనేది చనిపోయినప్పుడు మనం అనుకుంటాం అరే కర్మ బాగాలేదు అనుకుంటాం. కర్మ బాగాలేదు కాదు, కర్మ బాగానే ఉంది, మన తప్పే. నిర్లక్ష్యం చేస్తే అవుతుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, అట్లా తాగి నడపడం కానీ, తాగి నడపడం ఇవన్నీ చేయడం వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర జరగకుండా చూసుకోవాలి. దాని గురించి మీ దగ్గర పెట్టినాము. మీరు కూడా అందరూ చెప్పాలి, మీ ఊళ్ళో కూడా అందరూ పాటించాలి. ముందుకేసి ఒకవేళ వాళ్ళ దగ్గర నిధులు ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ ఒకవేళ ఈ చెత్త బుట్టలు పాడైపోతే మళ్ళీ కూడా తీర్మానం చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఇప్పించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా 4 రకాల చెత్త ఇస్తేనే ఆ చెత్త, తడి చెత్త అనేది కంపోస్ట్ ఎరువై చేస్తాడు. మన కంపోస్ట్ సంబంధించినటువంటి షెడ్ కూడా ఉంది. 2 వీలర్ వాళ్ళు అవుతున్నాయి. అవి కూడా జరగడానికి కారణం ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతివేగంగా పోవడం ఒకటి, ర్యాష్గా నడపడం ఒకటి, ఇంకొకటి తాగి నడపడం ఒకటి. 3 కారణాలు ముఖ్యంగా: తాగి నడపడం, వేగంగా నడపడం, ర్యాష్గా నడపడం. ఈ 3 వల్ల అవుతున్నది. ఇంకోటి లాస్ట్ హెల్మెట్ పెట్టుకోవట్లేరు. హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకుంటే ఏమైందంటే, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాకుండా ఉండదు. యాక్సిడెంట్ అవుతుంది కానీ తలకు దెబ్బ తగలదు. తలకు దెబ్బ తగలకపోతే మనం బయటపడతాం.